అడ్డుకుంటాం అనేది ఏకసూత్ర కార్యక్రమం అయినప్పుడు చర్చకు తావుందా? అడ్డుకుంటాము అని అన్నప్పుడు ఇంకా చర్చ ఎక్కడిది అసెంబ్లీలో? అంటే కావాల్సింది సమైక్యమా లేక సదుపాయమా ప్రశ్న. సదుపాయాలు అడగటం అయితే చర్చకు అవకాశం ఉంది. దాన్ని పక్కన పెడితే మిగిలింది సమైక్యం. సమైక్యతే అన్నప్పుడు ఇంకా చర్చకు అవకాశం ఎక్కడ ఉంది? అందుకని వాళ్ళు ఏంటంటే చర్చకు అవకాశం ఏంటంటే లేకుండా చేయటమే ఉద్దేశం ఏంటంటే ఉంటుంది. ఎందుకు విడదీస్తున్నారు? మరి అగైన్ ఏంటంటే టెక్నికల్ సాంకేతిక పరమైనటువంటి సమస్య. ఎందుకు విడదీస్తున్నారో చాలా స్పష్టమే. కాబట్టి ఇప్పుడు మిత్రుడు బోయినపల్లి వినోద్ కుమార్ వాదన ప్రతిష్టత ఏమో మనకు తెలుసు. నేను ఎప్పుడూ ప్రత్యేకంగా ఏంటంటే కావలేదు, కానీ విద్యాభ్యాసం నుంచి కూడా ఆయన వాదన ఇది నాకు బాగా పరిచయమే ఉంది దూరంగా. ఈ టెక్నికాలిటీస్ కేవలం అసెంబ్లీలో అంటే బయట ఇప్పటిదాకా వచ్చిన వాటి ఆధారంగా అసెంబ్లీలో వివిధ పార్టీల ఏంటంటే దృక్పథాలు ఏ రకంగా ఉంటాయో వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఏంటంటే చేయమని, తర్వాత ఇంటర్నల్గా ఢిల్లీ నుంచి ఏంటంటే హైదరాబాద్ దాకా వాళ్ళకు ఉండే కాంటాక్ట్స్ కూడా వేరు కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరగబోతుంది, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏ రకంగా ఏంటంటే ఏ సందర్భంలో స్పందించినా అంతఃసూత్రంగా జరగబోయే ఇది ఏమిటి అనే విషయం మీద కొంత ఫోకస్తో పెట్టాల్సిందిగా నేను వినోద్ గారిని కోరుతున్నాను.